ఫక్రుద్దీన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఫక్రుద్దీన్ గారి అధ్యక్షతన ఈ సమావేశం తీసుకోవడం జరిగింది. వాళ్ళ రాగానే వారు చెప్పారు పార్టీ నిర్మాణానికి కావాల్సిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, నియోజకవర్గ స్థాయిలో ఏ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం, తర్వాత మండల స్థాయిలో బ్లాక్ స్థాయిలో సమావేశాలను కూడా అన్నింటిని కూడా నిర్వహించుకొని మే 31 లోపల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్న తర్వాత వారికి ఏదైతే ఆమోదయోగ్యమైన పేర్లు ఎక్కడైతే వస్తాయో వాటన్నిటి కూడా పార్టీ పదవులకు వివిధ హోదాలకు మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని అధిష్టానానికి సమర్పించిన తర్వాత అధిష్టానం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పార్టీ పదవులకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ప్రోగ్రాం ఇచ్చిందో ఆ విధి విధానాలను కానీ ఆ యొక్క టైం టేబుల్ కానీ తూచా తప్పకుండా దాని ప్రకారం బ్లాక్ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా, ఎందుకంటే పెద్దలు పంతులు గారు మాట్లాడుతూ బాపు గారు మాట్లాడాను ఇలా గ్రామాలే పట్టుబొమ్మలు కాబట్టి దేశానికి ఇలా పార్టీకి కూడా గ్రామ శాఖలే పట్టుబొమ్మలు కాబట్టి గ్రామ శాఖ నుంచి మొదలుకుంటే మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి అంశంలో కూడా పారదర్శకతతో ఇలా పారదర్శకత పాటిస్తూనే ఇవాళ నిర్ణయాలు జరుగుతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, వేదికపైన పెద్దలు చాలా మంది మాట్లాడింది ఇలా వాళ్ళు మాట్లాడిన దానిలో సహేతుకం లేదని చెప్పి నేను అంటలేను. తప్పకుండా వారి ఆవేదన వారు చెప్తే పార్టీలో ప్రజాస్వామ్యం పడ్వరిల్తుంది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. ఎందుకంటే మన ప్రోగ్రామే అది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగం అంటే ప్రజాస్వామిక హక్కు. దండాలు పెట్టుకుంటా పార్టీకి ప్రాణ గండాలుగా మారకూడదు ఎవరు కూడా. అటువంటి కార్యకర్తలు తప్పకుండా గుర్తించాలి మనం. వాడెక్కడున్నా తీసుకొని కాళ్ళు బట్టి బతినాడు తీసుకొచ్చి వాళ్ళని గద్దెనెక్కియాలి. పార్టీలలో పదవుల పేరుతోని పదవులు కావాలని ఆరాటంతో ఎవరైతే ఆగం చేస్తారో వారికి రికగ్నిషన్ ఉండకూడదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నారు వాళ్ళు. ఎవరు నేను శంకించట్లే ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు. ఒకరేమో 10 మందిని పోగు చేస్తారు, కొంతమంది ఏమో పార్టీ యొక్క భావజాలాన్ని భావవ్యాప్తి చేస్తారు, కూర్చున్నగానే చేస్తారు. పార్టీ ఒక కేవలం డాయసన మీదకి స్పీచ్లు ఇచ్చేంత మాత్రానే పార్టీ ముందుకు పోదు. పార్టీకి 10 రకాల వింగులు ఉంటాయి. అందుకే మన పార్టీకి కూడా వింగులు ఉన్నాయి. ఎన్ఎస్ఐ ఉంది, యూత్ కాంగ్రెస్ ఉంది, మహిళా విభాగం ఉంది, చేనేత విభాగం ఉంది, ఇక అనేకమైన విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలను మనం గౌరవించి అవకాశం కోసం ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు ఆత్మశుద్ధితో పనిచేస్తే పార్టీ కొరకు తప్పకుండా పార్టీ బాగుపడుతుంది. ఇలా ఆ అవకాశం వచ్చింది, ఆ కొత్తగా వచ్చిండ్రు. ఆ పార్టీ డెవలప్ అవ్వాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే కదా. కొత్త వాళ్ళు రాకుండా పార్టీ ఎట్లా డెవలప్ అవుతుంది? రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ ఉండదు. పార్టీలో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ ఉండదు. ఇక కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు, మేము పాత వాళ్ళమంటే పార్టీ ఎక్కడ కావాలి అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోవాల్సిందేనా? పాత వాళ్ళం పెట్టుకుంటే పార్టీ నిర్వీర్యమైపోవాల్సిందేనా? ఇలా మన పార్టీలోకి వారందరూ ఇలా పెద్దలు ఎందుకు ఆ రోజు పేరు వాళ్ళు ఇలా వచ్చినంత మాత్రం కొత్త వాళ్ళు అవుతారా? వారి అనుభవాన్ని మనం తీసుకోకూడదా? పార్టీకి ఇచ్చిన వారి అనుభవాన్ని మనం జోడించుకోవాలి, పార్టీని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పాత కొత్తల సమ్మేళనంతోనే పార్టీ ముందుకు పోతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. అలా పాత వారిని కొత్త వారిని ఇవాళ పాతలు ఒక్కరే ఉండొచ్చు, ఒక్కరు ఉన్నంత మాత్రం మనం కించపరిచాల్సిన పని లేదు. కానీ పార్టీకి కట్టుబడి ఉన్నాం. కష్టకాలంలో ఎవరు లేనప్పుడు అన్ని జెండాల మధ్యలో ఏవేవో వేరే వేరే జెండాలు ఉన్నా కానీ మన జెండా పట్టుకుని ధైర్యంగా ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా మన బాధ్యత అతన్ని కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఇవాళ. ఎందుకంటే జెండా కింద పడకుండా పట్టుకొని ఉన్నాడు. కానీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి పొద్దున పూట ఒక పార్టీ, సాయంత్రం పూట ఇంకో పార్టీ ఉన్న వాళ్ళకు వాళ్ళని కూడా సీనియర్లు అంటే నేను ఏం చేయాలో అర్థమవుతుంది. ఇలా పార్టీ పరిస్థితుల వరకు పార్టీ నిర్ణయించింది 10 మంది పనిచేస్తారు. ఇలా వారందరూ ఇలా పెద్దలు ముత్యంజయం పంతులు గారు 10 మంది ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాల్లో ఎవరికో ఒకరికి వస్తుంది.
వచ్చిన తర్వాత వాడిని ఓడగొట్టరా, వాడు మనకు పని లేదు. ఇవాళ నేను ఉదాహరణ చాలా చెప్పాలంతా నేను నాకు టికెట్ వచ్చిన తర్వాత ఏమి మాట్లాడింది అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా నేను ఎవరిపైన కూడా అభాండాలు వేయట్లేదు, ఎవరిపైన కూడా ఆరోపణలు చేయట్లేదు. నేను ఇవాళ నా పైన కూడా ఇన్ఛార్జ్ పెట్టిన తర్వాత చాలా మంది అభాండాలు వేస్తాను. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఇవాళ వాళ్ళందరూ కూడా ఎవరున్నా నా ముందు ముఖం మీద మాట్లాడుండ్రి. ఎంగిలి మెదకులకు ఆశపడి ఇక్కడ నేను బతకట్లే, ఇక్కడ ఎవరైతే బిచ్చాలకి నేను ఆశపడి బతకట్లే. ఇక్కడ నేను రాజకీయాన్ని నేను ఒక వృత్తిగా తీసుకున్నా, కానీ నేను రాజకీయాన్ని నా జీవితంగా తీసుకోలే, నా జీవితంగా తీసుకోలే. ఒకటి రాజకీయం అంటే సామాజిక సేవగా నేను తీసుకున్నా, కాబట్టి రాజకీయం నా జీవిత విధానం కొరకు, జీవన భృతి కూడా నేను తీసుకునేదాన్ని. ఈ కాన్స్టిట్యున్సీ చాలా కష్టమైన కాన్స్టిట్యున్సీ అని ఏర్పాటు. నేను ఇప్పుడు కూడా సవాల్ చూస్తున్నా, ఎవరికైనా దమ్ము ధైర్యం కొట్లాడే శక్తి ఉంటే ముందుగా చేస్తుంది. ఇవాళ కేవలం చాటుకు గోతులు కవ్వేన గుంటనకర మాత్రం ఈ హెచ్చరిక అని చెప్తాను చేస్తున్నాయి. ఇవాళ నేను ఇంత ఆవేశంగా మాట్లాడడానికి నేను ఇదొక వేదిక అనుకున్నాను నేను. ఎందుకంటే మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన అనేక మంది చిల్లర మాటలు మాట్లాడుతుంది. వాళ్ళ నేనేందో నా గుణమేందో శిశువుల అందరూ కూడా తెలుసు. వాళ్ళ ఎవరో కొంతమంది నా పైన అబంధాలు వేసినంత మాత్రాన నేను కుంగిపోవడం కూడా తెలియజేస్తుంది. కదా నా కొరకు కష్టపడ్డా, ఈ కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డా, ఈ సిరిసిల్ల అభివృద్ధి పైన ఒక కష్టపడి అనేక కేసుల్లో ఇరుక్కున్న చాలా మంది ఉన్నారు. ఇలా ఒక్కొక్కరి పైన 30 కేసులు, 40 కేసులు, 50 కేసులు ఉన్నాయి. నెలలో 10 రోజులు, 5 రోజులు కోటలు మగ్గుతున్న వాళ్ళు, వాళ్ళ కొరకు నేను కట్టొస్తాను. ఇంకా వాళ్ళ కొరకు ఇంకా నేను ఉంటే ఇక్కడ అది తెలియజేస్తుంది. కదా అంతే తప్ప ఏదో రాజకీయంగా నాకేదో లబ్ధి వస్తుంది. నేను కేవలం రాజకీయంగా ఎవరైతే ఈ ప్రాంతాన్ని దోచుకుని తింటుందో ఆ దోచుకుని తిండే వాళ్ళ గుండెల్లో ఉండాలని చెప్పి మాత్రం నేను ఇక్కడ ఉన్నా తప్ప వేరే కాదు. ఇక్కడ ఇప్పటికైనా ఇటువంటి గ్రహించి ఎవరైనా చిల్లర మందర మాటలు మాట్లాడితే వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలని చెప్పి నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తుంది. కదా అంతే తప్ప నాకెవరిపైన కక్షలు లేవు. నాకెవరికి కూడా కక్షలు కార్పణ్యాలకు తావులేదు ఎవరిపైన కూడా. ఎందుకంటే నాకెవరితో గెట్టు పంచాయతీ లేదు, నా ఇంటి పంచాయతీ లేదు. ఎవరికి ఏమన్నా ఉంటే రాజకీయ పంచాయతీ ఉండొచ్చు తప్ప రాజకీయ పంచాయతీ ఎదురు రాజకీయ పార్టీతో ఉండాలి, కానీ ఈ రాజకీయ పార్టీతో కాదు. అలా అందుకే అన్నారు ఇంటి దొంగల్ని ఈశ్వరు కూడా పట్టలేడని చెప్పి. అటువంటి ఇంటి దొంగలు ఉంటే ఈ సీనియర్ అయిపోయింది, జూనియర్ అయిపోయింది. కాబట్టి నేను ఈ వేదికను ఒక అవకాశంగా తీసుకొని నేను మాట్లాడింది తప్ప ఎవరిని కించపరచాలని చెప్పో, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పో కానీ ఇప్పటికైనా మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకుని పార్టీ పటిష్టత వరకు కలిసి పనిచేద్దామని చెప్పి వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను.